నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మిస్ సంధ్య. ప్రస్తుతం ఏపీలో నిన్నటి నుంచి వల్లభనేని వంశీ మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. అరెస్ట్ అయ్యారు అన్న ఒక వార్త దావానంలో స్ప్రెడ్ అయిపోయింది. అది తూచ్ ఏం జరగలేదు అంటూ వాళ్ళు దానికి సంబంధించి నాలుగు ఖర్చుకున్నారు. అయితే వల్లభనేని వంశీకి హైదరాబాద్ లో ఓ బడా నేత షెల్టర్ ఇస్తున్నారు అనేది ప్రస్తుతం వినిపిస్తున్న హాట్ సెన్సేషనల్ న్యూస్. ఎంతవరకు నిజం ఉంది? మరి వీటితో పాటు ఇక చాలా మందిని అదుపులోకి తీసుకునేందుకు ప్రస్తుతం ప్లానింగ్ నడుస్తుంది అనేది మరో వార్త. ఓవరాల్ గా వల్లభనేని వంశీ ఎపిసోడ్ కి సంబంధించి ఏం జరుగుతుంది, ఏం జరగబోతోంది, మరి ఎవరు ఆ బడా నేత, దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా సీనియర్ జర్నలిస్ట్ సత్యనారాయణ గారు ఉన్నారు. ఆయన అడిగి అసలు ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎందుకంటే నిన్ననే ఆయన అరెస్ట్ అనేది కొట్టిపడేయడం జరిగింది కాబట్టి మరి ఇప్పుడు వస్తున్న ఈ స్పెక్యులేషన్కి సంబంధించి ఏమంటారో తెలుసుకుందాం. సార్, నిన్న ఆల్మోస్ట్ ఆల్ ఇదంతా ఒకటిదే అమ్మ, ఏదో మీడియా హంబక్ అనేసి చాలా క్లియర్ కట్గా మీరు తెలియజేశారు. ఈవెన్ ఆయన నేపథ్యం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అనేది పిన్ టు పిన్ చెప్పారు. ఇప్పుడు వినిపిస్తున్న న్యూస్ ఏంటంటే ఒక హైదరాబాద్లో బడా నేత వల్లభనేని వంశీకి షెల్టర్ ఇస్తున్నారు అనేది. ఇది తూచని కొట్టి పడేసేదా, లేదు ఇందులో ఏదో ఉందని అనుకోవాలి? అంటే నిన్నటి వరకు ఎట్లుందంటే ఇవాళ మార్నింగ్ వార్తలు అసలు గన్నవరంలో అరెస్ట్ చేసేసారు, గన్నవరం పోలీస్ స్టేషన్లో పెట్టేశారని కూడా పెద్ద పెద్ద పత్రికలు రాసినాయి. అంటే క్రెడిబిలిటీ లేకుండా చేస్తున్నారు. ఏదన్నా ఇట్లాంటి వార్తలు ఉంటే పోయి చేయాలి. అంటే ఇప్పుడు దాకా మనకి ఏం చెప్పినా ఏం మాట్లాడుకున్నా అన్ని పుకార్లే తప్ప స్పష్టంగా ఒక అధికారికమైన వార్త ఎక్కడా లేదు. నిన్న మనం కూడా మాట్లాడుకున్నట్టు అసలు ఆయన ఒక ఇంగ్లీష్ పేపర్ అయితే ఆయన ఏకంగా అమెరికా వెళ్ళిపోయాడు అనేది. అంటే ఆయన అమెరికా పోవటానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అనేది 3-4 నెలల క్రితమే ఆయన ఒకసారి అమెరికా వెళ్ళాడు, వచ్చాడు. అది అక్కడ EB1 EB2 సమ్ వీసా ఉంటుంది. ఆ వీసా ఏంటంటే కొన్ని ఇంత అమౌంట్, అంటే కొన్ని $1,000 కొన్ని $1,00,000 అంటే మన కరెన్సీలో అయితే ఒక 50 కోట్ల లోపున పెట్టుబడి పెట్టి కొంతమందికి ఉపాధి చూపిస్తే మీకు గ్రీన్ కార్డు వస్తుంది. అదొక సదుపాయం ఉంది. దానికోసం ట్రై చేస్తున్నాడు, అక్కడ షిఫ్ట్ అయిపోతాడు అనేది ఒకటి ఉంది. సరే, ఇవాళ మళ్ళీ ఏంటంటే అసలు ఆయన అమెరికాకి జంప్ అయిపోయాడా? ఎందుకంటే నిన్నైతే వాళ్ళ యూసఫ్ పఠాను, ఇంకొంతమంది సురేష్, ఇట్లా అనుచరులను కొంతమంది అరెస్ట్ చేశారు. ఇంతకుముందే 15 మందిని అరెస్ట్ చేశారు. ఇదంతా జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న పుకార్లు ఎందుకంటే మనం వీ కాంట్ కన్ఫర్మ్. అంటే లేటెస్ట్గా ఉన్న పుకారు ఏంటంటే హైదరాబాద్లో ఉన్న ఒక బీజేపీ నేత దగ్గర ఈయన షెల్టర్ పొందాడు, హైదరాబాద్లో ఉన్నాడు అని. నిన్నేమో అక్కడ పోలీసులు ఏం చెప్పారంటే ఇక్కడ ఏపీలోనే ఉన్నాడు, ఆయన అటు ఇటు తిరుగుతున్నాడు అనేది నిన్న వాళ్ళు చెప్పారు. నిన్న అఫిషియల్గా పోలీసులు చెప్పింది ఏంటంటే ఆయన ఎక్కడికి పోలేదు, రాష్ట్రంలోనే ఉన్నాడు, మేము ఆయన్ని అనుచరులను పట్టుకున్నాము, ఆయన ఎక్కడ ఉన్నాడో కూడా తెలిసింది, మేము అది ఇదని చెప్తున్నారు. అంటే మొత్తంగా కూడా వేగ్గా ఉంది. అంటే హై ప్రొఫైల్ కేసుల్లో జనరల్గా ఏంటంటే ఇంకోటి ఏంటంటే గన్నవరం పోలీస్ స్టేషన్లో ఉండే ఒక సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ సమాచారాన్ని ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వంశీకి అందిస్తున్నారు అనేది. ఎందుకంటే జనరల్గా వంశీ తను నచ్చిన వాళ్ళని, లేదంటే జనాన్ని మేనేజ్ చేయటం, వాళ్ళకి కాస్త జాగ్రత్తగా చూసుకుని అందరికి అవసరాలు ఎవరుకుంటే వాళ్ళ అవసరాలు తీర్చటం. నిన్న ఈవెన్ మీ వీడియో కింద సుదీర్ఘమైన కామెంట్ కూడా ఆయన అసలు ఎలాంటి వాడు, ఎంతమందికి హెల్ప్ చేశాడు, మీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారంటూ కూడా మనకు కామెంట్ పెట్టారు. అవునండి, ఆయన మంచాడే, ఆయన కాదని అంటలేదుగా. ఇప్పుడు రాబిన్హుడ్ కూడా మంచాడే, కానీ రాబిన్హుడ్ మరి తప్పుడు చేస్తే మరి కేసు పెడతారు కదా. అట్లా ఆయనకి అట్లా ఏంటంటే ప్రతి చోట తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి చోట వాళ్ళ మనుషులు ఉంచుకుంటారు. ఇప్పుడు అదే కదా గొడవ. ఇప్పుడు ఈ చంద్రబాబు గవర్నమెంట్ వచ్చినా సరే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పోలీస్ అధికారులు ప్రతి ఆఫీసులో, ఇప్పుడు మదనపల్లిలో మొన్న తగలబెట్టారంటే మరి ఎంత ధైర్యం ఉండాలి. వాళ్ళంత రిస్క్ తీసుకున్నారంటే వాళ్ళకి వాళ్ళ పట్ల, వాళ్ళ బాసుల పట్ల ఎంత విధేయత ఉంది అనుకోవాలి. ఆ విధేయతకి మరి ఎంత ముట్టింది అనుకోవాలి. అట్లాగే ఈయన వంశీ కూడా హీ మెయింటైన్స్ పీపుల్ అనమాట. ఓకే, ఏమనంటే సిపిఐ నారాయణ కూడా ఒక ఆసక్తికరమైన కామెంట్ ఏం చేశారంటే, ప్రభుత్వం కూటమిది ఉన్న కింద ఇంకా వైసీపీ గవర్నమెంట్, మీరు అన్నట్టుగా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించుకోవచ్చు హింట్లు ఇవ్వడానికి, కింద ఇంకా వైసీపీ గవర్నమెంట్ నడుస్తుంది అంటూ కూడా ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఇప్పుడు మీరు అన్నదానికి దీన్ని లింక్ చేసుకో. ఇవాళ మనం డబ్బులు ఇస్తే ఎవరినైనా కొనవచ్చు. ఎందుకంటే డబ్బుకి పడనోడు వాడు లూప్ లైన్లోనో లేకపోతే ఇంటి దగ్గర ఉంటాడు, లేదా వాడిని ముందు బుక్ చేస్తారు, ఏదైనా వాడి న్యూసెన్స్ అని చెప్పి. అంటే ఈవెన్ మన ఫీల్డ్లో కూడా అట్లాగే అయిపోయింది. డబ్బుకు పడనోడు ఎవడు ఉండడు. చూస్తున్నాం కదా, చాలాసార్లు చాలామంది సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు.
అట్లా ప్రతి ఫీల్డ్లో కూడా పోలీస్ ఫీల్డ్లో ఉంటాడు, ప్రతి డిపార్ట్మెంట్లో ఉంటాడు. ఏదైతే పవర్ ఎక్కడ ఉంటుందో పవర్ ఉన్న చోటల్లా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎవరికి నీతి నియమాలు మారల్స్ పోయినాయి. ఇప్పుడు మనకు రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, కానీ మొరాలిటీ లేనప్పుడు ఇప్పుడు మనం దొంగతనం చేయకూడదు, లేకపోతే ఇంకోటి చేయకూడదు అనేది మనం ఎందుకు చేయము? అది మనం ఎవరు చూడకుండా అయితే చేసే అవకాశం ఉన్నా సరే ఎందుకు చేయమంటే మనకి మొరాలిటీ ఉంటుంది కదా. మొరాలిటీ పోయింది సొసైటీలో. ఓకే, పోయిన క్రమంలో ఇక ఎవరైనా ఏమైనా, అప్పుడు నారాయణ చెప్పింది కూడా అంతే. అదే ఇప్పుడు వంశీ విషయానికి వస్తే, ఇక ఆయన ఇప్పుడు లేటెస్ట్ పుకార్ ఏంటంటే ఇక్కడ హైదరాబాద్లో ఎవరు ఒక బీజేపీ నేత ఆయనకు షెల్టర్ ఇచ్చాడు. అది మనం వీ కాంట్ కన్ఫర్మ్, అది పుకారు మాత్రమే ఖచ్చితంగా. మనము ఏంటంటే మిగతా వాళ్ళకి మళ్ళీ ఇప్పుడు అదేదో ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు అని చెప్పి మన క్రెడిబిలిటీని దెబ్బతీసుకోవాల్సిన అవసరం లేదు. అరెస్ట్ అవుతాడు, అయినప్పుడు ఎట్లాగో తప్పదు అరెస్ట్ చూపించాల్సిందే కదా. 24 గంటల లోపల మేజిస్ట్రేట్ దగ్గర పెట్టాలి. చంద్రబాబు కంటే గొప్పవాడు కాదు కదా ఆయన. చంద్రబాబునే అరెస్ట్ చేశారు. అంటే ఆల్మోస్ట్ A18 సమేదో అని అన్నారు సార్. అంటే A71 కింద పెట్టారు యాక్చువల్ కేసులో. అంటే A71 కింద పెట్టిన తర్వాత A1 కింద కూడా మార్చొచ్చు. ఇప్పుడు కేసులో వీళ్ళు ఏం పెట్టినా సరే మళ్ళా FIR వేసిన దాన్ని బట్టి, ఇప్పుడు సాక్ష్యాలు చూపించిన దాన్ని బట్టి, మేజిస్ట్రేట్ దాన్ని కాగ్నిసెన్స్ లోకి తీసుకున్న దాన్ని బట్టి నేరం అనేది ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాగా జగన్ కేసు ఇప్పుడు వాళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి తిరుగుతున్నారు, అది తిరుగుతూనే ఉన్నారు కోర్టులో జడ్జెస్. ఇవన్నీ కేసులు వెంటనే తేలేవు, కాసేపు సెన్సేషన్. అరెస్ట్ చేశారా ఇంకా చేయలేదు, ఇదిగో వంశీ ఇక్కడ ఉన్నాడు, ఆ చెరువు పక్కన ఉన్నాడు, ఈ గట్టు పక్కన ఉన్నాడు, పోలీసులు తిరుగుతున్నారు. అంటే ఈ మీడియా హల్చల్లు, ముఖ్యంగా సోషల్ మీడియా కూడా వచ్చాక ఏదంటే ప్రతి వాళ్ళకి ఏదో ఒక హాట్ న్యూస్ కావాలి, హడావుడి కావాలి. అందుకని హల్చల్లు అంటే కొన్ని అంటే కుక్కుడప్ స్టోరీస్, మ్యానుఫ్యాక్చర్డ్ హల్చల్లు కావచ్చు సార్. అంటే ఎండ్ ఆఫ్ ద డే దాంట్లో కొన్ని అయితే నిజమైన సందర్భాలు అవుతాయి. మీడియాలో స్పెక్యులేషన్ కొత్త కాదు. ఈ బడా బీజేపీ నేత ఎవరు, అంతలా వీళ్ళకి సపోర్ట్ చేయడానికి రీజన్ ఏంటి అనేది పేర్లు వినిపిస్తున్నా అంటే మళ్ళీ ఇప్పుడు ఒక స్పెక్యులేషన్ వేసేసి మళ్ళీ వెనక్కి తీసుకోవడం కష్టం కాబట్టి ఆల్మోస్ట్ అందరూ ఆగిపోతున్నారు. అంటే నిప్పులేంది పొగ రాదని మళ్ళీ ఇంకొకటి వెంటనే చెప్పే. ఇతను సినిమా నిర్మాత, రియల్ ఎస్టేట్ ఉన్నాయి, అట్లా పరిటాల రవి దగ్గర ఉండేవాడు ఈయన. అట్లా కాకుండా ఈయనకి చాలా పెద్ద ఇది ఉంది, అంటే సర్కిల్ ఉంది హైదరాబాద్ లో కానీ మిగతా. మళ్ళీ దీంట్లో ఇంకో సర్కిల్ ఉంది. ఇంకో కొంచెం ముందుకెళ్ళేసి ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కొంత కాపు కాస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తో ఉన్న సంబంధం నేపథ్యంలో ఆయన కూడా ఇరికిచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కి వీళ్ళు సన్నిహితులే, కానీ ఇప్పుడు ఆయన ఎట్లాంటి గొడవల్లో ఇప్పుడు ఇరుక్కోండి. ఇరుక్కున్నా జనరల్ గా వీళ్ళకి కూడా సంబంధాలు చెడినాయి అని అంటున్నారు. అది ఈ మధ్య కాలంలో అతను కూడా దూరంగా ఉంటున్నాడు. అంటే మెయిన్ ఏంటంటే ఈ వల్లభనేని వంశీకి అయితే సర్కిల్ ఉంది, తను ప్రొటెక్ట్ చేసుకోగలడు, తనకి హెల్ప్ చేసేవాళ్ళు ఉంటారు, అన్ని పార్టీలోనే ఉంటారు. అంటే ఇప్పుడు బీజేపీ అనే పేరు వచ్చింది కానీ, అంటే ఇదొక పుకారు వచ్చింది కానీ వేరే పార్టీ కేంద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి బీజేపీ పేరు వచ్చింది, లేకపోతే మేబీ రాకపోయింది. ఏముంది ఇప్పుడు నిన్న పోయి విజయసాయి రెడ్డి అమిత్ షాని కలిసాడు అన్నారు. ఇట్లా ఎవరి కాళ్ళు ఇప్పుడు వాళ్ళకి కావాల్సిన వాళ్ళందరూ ఇప్పుడు తెలుగుదేశం నుంచి ఒక బ్యాచ్ అంత ముందు ఈడీ కేసులు, సిబిఐ కేసులు అనుకున్న బ్యాచ్ వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళాక వాళ్ళు క్లీన్ అయిపోయారు. ఇట్లాంటి వాళ్ళు కూడా డబ్బున్న వాళ్ళు ఏం చేస్తారు, పోయి ఎవరి ద్వారానో కాషాయ కండవ కప్పుకున్నారు అనుకోండి. అప్పుడు చంద్రబాబు కూడా ఈయన అరెస్ట్ చేయాలా వద్దా, ఇస్తే ఏం చేయాలని కూడా మాజీ సీఎం కేసీఆర్ అన్నట్టు నిర్మాలో ముంచి తీసేస్తే వాషింగ్ పౌడర్ నిర్మాని ఎంత తెల్లగా అయిపోయారు, బీజేపీలో చేరక ముందు బీజేపీలో చేరిన తర్వాత అన్నట్టు మళ్ళీ ఇప్పుడు ఇదొక తరం మళ్ళీ ఒకటి అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ ఇంకా ఏపీ విషయానికి మళ్ళీ ఒకటి వస్తే ఏంటంటే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉచ్చి బిగుస్తోంది. విజయసాయి రెడ్డిని ఇప్పుడు మీడియా ఏకి పారేస్తుంది. ఆయన ఎవరెవరి పేర్లు చెప్పారో వాళ్ళే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, డిబేట్లు పెట్టేసి చీల్చి చెండాడేస్తున్నారు. వల్లభనేని వంశీ. నెక్స్ట్ ఇంకా విశాఖ మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ. గతంలో ఈయన కుటుంబ సభ్యుల్ని కిడ్నాప్ చేయడం అదొక పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు దాన్ని ఈ గవర్నమెంట్ తిరగదోడుతుంది. దీంతో పాటు కొన్ని భూ కబ్జాల ఆరోపణలు కూడా. మొన్న 5 కోట్లు ఆయనకి ఫైన్ వేశారు కంపెనీ. ఏంటి అసలు మళ్ళీ ఇది? అదే ఇప్పుడు అన్ని ఇంతకుముందు అంటే ఆయన వెంటనే హైదరాబాద్ వచ్చాడు, ఆ ఇష్యూ ఏమి తేలలేదు. అందుకే ఏంటంటే ఏదో ల్యాండ్ సెటిల్మెంట్ కి సంబంధించి ఎవరో ఒక నేరపూరితమైన ఆ రోజు ఎవరైతే కిడ్నాప్ చేశాడో అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అతను కిడ్నాప్ చేసాడు అనేది ఆ రోజునే వచ్చింది. యాక్చువల్గా లీక్ అయింది ఇన్ఫర్మేషన్. ఆ గొడవల్లో మధ్యలో చేశాడు.
తర్వాత అతనితో ఏదో సెటిల్మెంట్ చేసుకున్నారు అనేది. అతను ఇప్పుడు జైల్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటంటే అతనికి సన్నిహితంగా ఉండే ఒక మహిళకి వీళ్ళు డబ్బులు పంపించారట. అమ్మ నాకు ఈ సెటిల్మెంట్లో ఆయనకి డబ్బులు ఇవ్వాలి అని ఇస్తే కూడా ఆమె రిజెక్ట్ చేసింది అనేది లేటెస్ట్ న్యూస్ అనమాట. ఇప్పుడు అదే ఇప్పుడు వీళ్ళంతా కూడా బిల్డర్స్ వీళ్ళందరూ కూడా అంటే పైన చేసే వ్యాపారాలతో పాటు తెర వెనుక వ్యాపారాలు, తెర వెనుక లావాదేవీలు ఇవన్నీ ఉంటాయి. అంటే పైకేమో పెద్ద మనుషులుగా, ఎంపీలుగా అదే నేరము, రాజకీయము, నేరపూరిత రాజకీయాలు, రాజకీయపూరిత నేరాల్లాగా అయిపోయిన రోజుల్లో మొత్తం అంటే నేరం చేయకుండా రాజకీయాలు చేయటం, రాజకీయ అనేది ఒక ఇది వచ్చింది. కాబట్టి వీళ్ళని ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్లోనో ఎవడైనా ఖాళీ చేయించమంటాం, లేకపోతే ఎవడైనా ల్యాండ్ ఆక్రమించడం. అంటే ఒకటేమో రికార్డులు మార్చడం, విజయసాయిరెడ్డి పద్ధతిలో ఆయన పద్ధతిలో రికార్డులు మార్చడం, ఇంకోటి ఏమో భుజబలంతో ఏడో ఒకడిని అక్కడి నుంచి లేపేసి చేయటం. అట్లాంటి వాటికి గుండాలని, రౌడీలని ఉపయోగిస్తారు. భూమి రంగం అయినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మన మీదకే తిరగబడతారు. ఇప్పుడు ఆయన స్టోరీలో అదే జరిగినట్టు కనిపిస్తుంది అనమాట. 5 కోట్ల ఫైన్ దేనికి ఇస్తున్నట్టు? 5 కోట్ల ఫైన్ ఆయన ఒక వీటికి ఆయనకేదో ఒక లీజుకి ఏదో గనులకు సంబంధించింది ఏదో ఇస్తే మైనింగ్ సంబంధించిన వ్యవహారంలో ఆయన చేయాల్సిన దానికంటే ఎక్కువ చేయటమో లేకపోతే ఏదో నిబంధనలు ఉల్లంఘించాడు. దానికి 5 కోట్ల పైన ఫైన్ వేశారు. అంటే ఇవన్నీ ఏంటంటే ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కప్పిపుచ్చారు. ఇప్పుడు వీళ్ళు వచ్చేదానికి అన్ని అంటే ఫైన్ అయితే అఫిషియల్గా వేసేదే కదా. ఇప్పుడు ఏం లంచం అయితే పోనీ తీసుకున్నారు దొంగతనంగా అనుకోవచ్చు. అంటే అప్పుడు చాలా విచ్చలవిడిగా అయిపోయింది అసలు గవర్నమెంట్. ఇప్పుడు ఇసుక అంతంత మనం పెద్ద ఎత్తున కొండలుగా ఇసుక గుట్టలు పోసింది ఎప్పుడు చూడాల ఎవరు కూడా. అంటే ఇసుక చేసేవాళ్ళు, ర్యాంపుల్లో తోకుపోయేవాళ్ళు, బిజినెస్ అంతా చేసేవాళ్ళు, కానీ స్టాక్ పెట్టింది అంత చూడలేదు అనమాట. అంత దారుణమైన దోపిడీలు చేశారు. అట్లే గనుల శాఖ మొత్తం పెద్దిరెడ్డి అసలు అందరి ఆపేశాడు. మైనింగ్ ఆపేసేసి గ్రానైట్ ఇవన్నీ చేసేవాళ్ళు అందరూ ఆపేసి తనకి డబ్బులు ఇచ్చే వాళ్ళే ఇది చేశాడు అనేది కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పుడు అవన్నీ ఇప్పుడు గనుల శాఖ డైరెక్టర్ మీద కూడా ఇప్పుడు సిఐడి దర్యాప్తు చేస్తున్నారు. అట్లాగే లిక్కరు, గనులు ఇవన్నీ కూడా అంటే సహజ వనరుల దోపిడీ అనేది బాగా సాగింది. ఇప్పుడు ఈయన కూడా దాంట్లో ఇష్యూ ఉంది. అట్లే ఇప్పుడు ఆయన అదే ఇరుక్కున్నాడు. తను తీసుకున్న గోతులో తాను పడ్డట్టు ఇప్పుడు తను తవ్వుకున్న దీంట్లో ఆయన పడ్డట్టు అయిందనమాట. ఓకే, అంటే ఇప్పుడు దీంతో ఆగదు, ఇంకా కంటిన్యూ అవుతుందన్న మెసేజ్ ఇచ్చినట్టే కదా. ఇంకా అంటే చంద్రబాబు ఖాళీగా ఉన్నాడు, లేకపోతే రెడ్ బుక్ తెరవలేదు నేనని లోకేష్ చెప్పినా సరే ఎక్కడికక్కడ లీగల్గా ఉండే ఇష్యూస్ అన్ని నడుస్తూనే ఉన్నాయి. చాలా చోట్ల నడుస్తాం. ఇప్పుడు మదనపల్లిలో చూసాము, విజయసాయి రెడ్డిది ఒక రకంగా బ్లాస్ట్ అయింది. ఇప్పుడు ఇంకా చాలా చోట్ల ఈ ల్యాండ్స్కి సంబంధించిన ఇష్యూస్ అన్ని లేకపోతే ఒక ఏదైనా అవకతవకలకు పాల్పడి లిక్కర్ స్కామ్ మీద ఇప్పుడు సిఐడి ఇది వేస్తున్నారు. ఇప్పుడు అది ఈడీ కేసు కూడా అయ్యేటట్టుంది లిక్కర్ స్కామ్ది. ఎందుకంటే దాన్ని మనీ లాండరింగ్ చేశారు కాబట్టి క్యాష్ వసూలు చేసి. అట్లాగే ఇసుక దందా మీద కూడా ఇసుక రీచ్లు వాటికి సంబంధించి కూడా దొరుకుతాయి. అంటే అదేదో మూలన పడి ఉన్న కంపెనీని తీసుకొచ్చి దానికి లీజులు ఇవ్వటం, దాన్ని అడ్డం పెట్టుకుని అది అయిపోయాక కూడా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దవ్వుకోవటం. అంటే మొత్తం ఒక అరాచకపు పాలన, ఒక మొక్క పాలన చేశారు. కాబట్టి ఎవరిని మరి వీళ్ళు ఎంతవరకు తీయగలుగుతారంటే వీళ్ళకి ఇంకా తీయగలిగినంత తీస్తారు. ఎందుకంటే వీళ్ళు కూడా శుద్ధపూసలని చెప్పలేం కదా. ఏ గవర్నమెంట్ వచ్చినా, ఏ రాజకీయ నాయకులు వచ్చినా అంటే వీళ్ళు కూడా చేయగలిగినంత చేస్తారు. వాళ్ళని పూర్తిగా లేదంటే వాళ్ళే వీళ్ళ పార్టీలోకి వచ్చి మళ్ళా అదే నెక్స్ట్ అదే అనబోతుంది. ఏమో తర్వాత మీకు దండం అయ్యా పార్టీ కండువా కప్పేసుకుంటాం, మీకు ఏం కావాలంటే అది అనేసి అని అంటే ఇంకా మాఫీ అయిపోతుంది. ఏముంది, ఈ 2 రోజులు అడావిడ అయిపోతుంది, 3వ రోజుకి సమసిపోతుంది. కాకపోతే ఏంటంటే మిగతా నేతలకైతే కొంత ఇంకా నెక్స్ట్ క్యూ లైన్ మీదే అని చెప్పకనైతే చెప్పినట్టు అంతే కదా. అంతే. అంటే ఒకటి వాళ్ళు మరీ అడ్డగోలుగా చేసిన వాళ్ళు ఇరుక్కుంటారు. ఎందుకంటే వాళ్ళని పార్టీలోకి తీసుకొస్తే ఇక్కడ బ్యాలెన్స్ దెబ్బతింటుంది కాబట్టి అది కూడా ఉంటుంది. ఏదైనా సరే చేసేదేదో వాడి పని వాడు చేసుకుంటే దాని వరకు డబ్బులు సంపాదించుకుంటే బాగానే ఉంటుంది. ఈత వాళ్ళని వేధించడం, ఈత వాళ్ళ మీద దాడులు చేయటం ఇట్లాంటి చేసిన డెఫినెట్గా. ఓకే, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఎవరు టార్గెట్ కాబోతున్నారు, ఏ అంశాలని ప్రాతిపదికన తీసుకుని టార్గెట్లు ఉంటాయన్న విషయాన్ని చాలా క్లియర్గా తెలియజేశారు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.